గూస్బంప్స్ సీన్స్ వస్తాయి. ఎందుకంటే అసలు మనకు ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ మాత్రం అబ్బా మైండ్ పోతుంది బ్రో. అసలుకి మైండ్ దొబ్బిపోయింది. అసలుకి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఎవడెవరు ట్రోల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ట్రోల్ చేయను. అరే టికెట్లు ఎట్ట బుక్ అవుతున్నారా, టికెట్లు దొరుకుతలే. 1 గంట షో ఎప్పుడైనా వేసిండా ఎన్నో ఏళ్ళ తర్వాత. చాలా బాగా చూపించాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్బంప్స్ వచ్చిపోయినాయి. రవి పాత్ర గారు ఏం కొట్టిండ్రాయా, మంచి గుండెలు అటాక్ వచ్చేటట్టు ఉంది. ఆ విధంగా కొట్టింది. ప్రశాంత్ నీళ్ళు అయితే నిజంగా ప్రమోషన్స్ చేయకుండా కూడా ఈ విధంగా ఉందంటే సినిమా మాత్రం ఎక్సలెంట్. డైనోసార్ మాత్రం రంగంలోకి దిగాడు. అసలు నేను కూడా ఏదో అన్న మొత్తము ఇండియా బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టాలి. మొత్తం దంగలు గింగలు అన్ని రికార్డులు మొత్తము ఏ రికార్డు అన్న ప్రభాస్ అన్న మీదనే ఉండాలి. బాహుబలి 2 రికార్డులు కూడా దాటేసి మొత్తం అసలుకి 2000 కోట్లు పైన దాటి అప్పుడు మన ప్రభాస్ అన్న డైనోసార్ అంటే ఏందో చూపిస్తాడు. ఎవడు ట్రోల్ చేస్తే నా కొడుకు ప్రతి ఒక్కరికి ఈ సినిమాతో ఇట్టు చూపించినాడు. చాలా బాగుంది. ఎలివేషన్స్తో పాటు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాంగ్ ఏమన్నా ఉందన్న, కానీ లాస్ట్ ఒక ఇంటూ ఇస్తాడన్న నిజంగా అంటే అది మాత్రం మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు వాళ్ళు శత్రువులు అవుతారు అంటారు కదా, దాని గురించి అది అయితే ఉంది. మీరు పార్ట్ 2 గురించి అయితే వెయిటింగ్ చేసేటట్టు అయితే పెట్టినాడు. ఆ కట్టప్ప ఎందుకు బాబాల్ని చంపినారు అన్నట్టు, వీళ్ళు ఎందుకు విడిపోయినారు, ఎందుకు బద్దలు శత్రువులు అయినారు, ఏం కథ అనేది చూపిస్తారు. జయపతి బాబు ఏం చేసినది ఏంటనేది లాస్ట్లో కూడా ఉంటుంది. మీరు మాత్రం మర్చిపోకుండా లాస్ట్ మాత్రం ఎండ్ స్క్రీన్స్ కూడా చూసిరండి. అదొక్కటి చెప్తున్నా. మీరు చూడకుండా వచ్చి అది ఎవడు అరే రే మీరు అక్కడ నాకు చెప్పించే శాపము నింటే చెప్పించే పని ఎవరన్నా చెప్పింది ఏంది బ్రో. మీలాంటి వాళ్ళనే సాహో సినిమా అంతా మంచి సినిమాని గబ్బులు వేసిపోయింది. మీరు కంటెంట్ ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? ఇది డైరెక్టర్ సినిమా పేరు తెలియదే నువ్వు వచ్చినావా? ప్రశాంత్ నీళ్ళు చేసినది కేజీఎఫ్ చూసినావా నువ్వు? అందుకే పోయి ఫస్ట్ చూసుకో. అడిగేటప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ తెలుసుకొని ఏమన్నా మనుషులు మీరు ఇప్పుడు కూడా కేజీఎఫ్ కి దానికి సంబంధం లేదురా బాబు. మీకు దన్నం కాలు మొక్తా, దానికి దీనికి సంబంధం లేదు. ఇది వేరు అది వేరు. దీనిలో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అయితే బాగుంటుంది. చాలా బాగుంది. ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు వాళ్ళు చిన్నప్పుడు ఉండేది ఒకటి కడం ఉంటుంది, అది ఈసిరి అంటే నా కాడ ఉంది. ఎందుకోసం తెలియదా? మొత్తం అన్ని రివీల్ చేయండి. మొత్తం సినిమా లాస్ట్ లో ఏం చేస్తున్నాడు జయపతి బాబు అన్ని కూడా రివీల్ చేయండి. మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ మొత్తంది అన్ని చేయండి. జయపతి బాబుది హెవీగా ఉండదు. మనకి మెయిన్ ఏం పేరు రొమాన్స్